అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఉషామయూఖం అనే ఈ ఛానల్ ఉన్నదే మన కోసం. ఈ వీడియో చివరిదాకా చూడండి. కార్తీక మాసపు వ్రత మహత్యం గురించి కార్తీక పురాణ రూపంలో స్కాంద పురాణాంతర్గతంగా ఉన్న విషయాలను వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజు వారికి చెప్తున్నది. అందులో ఈ రోజున 24వ అధ్యాయం. అయితే అత్రి మహర్షుల వారు అగస్త్య మునీంద్రులకి చెప్తున్నారు కార్తీక మాస వ్రత మహత్యం గురించి అన్న సంగతి తెలుసు మనకి. సరే, అయితే ఆ కార్తీక మాసం అంతా కూడా ఏ క్షేత్రంలో గడిపితే ఆ వ్రత మహత్యాన్ని మరింత ఎక్కువగా పొందుతారు అనడానికి నిన్న తెలుసుకున్నాం. కావేరీ నదీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది, శ్రీరంగనాథ క్షేత్రం. అక్కడ జరిగితే మంచిదని, చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పడంతో పురంజయుడు అనే రాజు అక్కడ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి ఎలాంటి సద్గతులు పొందారో నిన్న చెప్పుకున్నాం. అయితే ఈరోజు విషయంలో మళ్ళీ ఏం చెప్తున్నారంటే అత్రి మహర్షుల వారు అగస్త్యుల వారికి కార్తీక మాసంలో మహత్యం ఎంత అన్నది వివరించి చెప్పలేము. అట్లాగే కార్తీక ద్వాదశి యొక్క మహత్యాన్ని ఈరోజు చెప్పుకుందాం అని చెప్తున్నారు తనకి. అయితే ఆ విషయంలో ఆయన ఏం చెప్పారంటే, కార్తీక శుద్ధ ఏకాదశిని పెద్ద ఏకాదశి అంటే ఎన్ని ఏకాదశులు అయితే ఉన్నాయో వాటన్నింటికన్నా 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటిది కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి. అయితే ఏకాదశి నాడు ఉపవాసం చాలామంది చేస్తారు, కానీ ఏకాదశి ఉపవాసం అన్నది సంపూర్ణంగా సఫలీకృతం ఎప్పుడవుతుందంటే ద్వాదశి పాలన చేసిన వాళ్ళకి. కానీ ఆ ద్వాదశి పాలన చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు కాలంలో మీరు చాలా చూడండి, ఏకాదశి ఉపవాసం ఉంటారు, కానీ ద్వాదశి నాడు మళ్ళీ యథాప్రకారం వాళ్ళు ఎప్పుడూ భోజనం చేసే సమయానికే భోజనం చేస్తారు తప్ప ద్వాదశి పారణ, ద్వాదశి పాలన అంటారు. ద్వాదశి పాలన అంటే ఏమిటి? ద్వాదశి తిథి ఎంత ఉందో ఆ ఉన్న సమయం లోపలే పారణ పారణ అంటే భోజనం అంటే ఉపవాసాన్ని ముగించి తినడం అన్నమాట. ఇది చెప్పారు. కానీ ఇది చాలా మంది చూస్తూనే ఉన్నాను, అవన్నీ మనకి కుదరవలేదు అన్న మాటల్లో దాటేస్తూ ఉంటారు. కానీ ద్వాదశి పాలన ఎంత ముఖ్యమో ఈ అధ్యాయంలో అత్రి మహర్షుల వారు అగస్త్య మునీంద్రుల వారికి చెప్తున్నారు. దీనికి ఉపాఖ్యానంగా అంబరీషోపాఖ్యానం అని అంబరీషుల వారి కథ చెప్తున్నారు. అంబరీషులు అంటే ఎవరో తెలుసు కదా. అంబరీషునికి ఉన్నటువంటి హరిభక్తి. అంబరీషుడు కూడా సూర్యవంశపు రాజే. అయితే అతని యందు ఎంత భక్తి, విష్ణుమూర్తి యందు ఎంత భక్తి అని అంటే ఏ ఏకాదశి విడిచిపెట్టడు, అట్లాగే ద్వాదశిని కూడా ఆయన విడిచిపెట్టకుండా ద్వాదశి పాలన చేస్తారు. తానే కాదు, తన ఊరిలోని ప్రజలందరి చేత కూడా ఆయన జరిపిస్తూ ఉంటారు. అయితే అతని పుణ్యరాశి పెరుగుతోందని అతనికి ఆ ద్వాదశి పాలన ఫలితాన్ని కొంచెం తగ్గిద్దాం అనుకుని ఒకప్పుడు ఇతనికి ఏమంటది దూర్వాస మహర్షిని అతని దగ్గరికి వెళ్ళేటట్టు ప్రేరణ చేశారు. దూర్వాస మహర్షి అతని శిష్య ప్రశిష్యులతో కలిసి అంబరీషుని దగ్గరికి ఆ రాజ్యానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? తొలి రోజు ఏకాదశి అయిపోయింది, ద్వాదశి నాడు వచ్చారు. రాగానే రాజుగారు ఏం చేశారు? వెంటనే అతిథి మర్యాదలన్నీ చేసి ద్వాదశి పాలన సమయం అవుతోంది కాబట్టి స్వామి శిష్యులతో కూడా కలిసి వస్తే మనం భోజనం చేద్దామని భోజనానికి అతను ఆహ్వానించారు. ఈ లోపల సరే మేము అనుష్ఠానం పూర్తి చేసుకుని వస్తామని చెప్పేసి, అంటే ఇది అందరికీ తెలిసింది కథ అయినప్పటికీ కూడా మళ్ళీ మరొకసారి వినడంలో ముఖే సరస్వతి అంటారు. ఎవరి నుంచి ఏ మాట చెప్పిస్తాడో భగవంతుడికి ఎరుక. అయితే అనుష్ఠానానికి వెళ్ళి వస్తానని చెప్పి ఆయన సమీపంలో ఉన్నటువంటి నదికి శిష్యులతో కలిసి వెళ్ళారు. అనుష్ఠానం ముగించుకుని వచ్చి భోజనం చేయడానికి. ఇప్పుడు సహజంగా ఎప్పుడైనా సరే ఇంటికి అతిథి అంటే పక్షి రూపంలో రావచ్చు, లేదా పశువు రూపంలో రావచ్చు, లేదా మనిషి రూపంలో రావచ్చు. ఆ మనిషి చాతుర్వర్ణాలలో ఏ రూపంలోనైనా రావచ్చు. కానీ భోజన సమయానికి ముందు వచ్చిన వారు అతిథి. అతనికి ముందు
పెట్టకుండా మనం తినకూడదు అని అన్నది మనకి వేదం చెప్పింది. మన ధర్మం, ఒక గృహస్థ ధర్మం. అయితే అతిథిని విడిచి భుజిస్తే ఎన్నో పాపాలు వస్తాయంటారు. అటువంటిది సాక్షాత్తు దూర్వాస మహర్షే అలిగి అతనిని విడిచి గనక పూజిస్తే తనకే కాదు తన రాజ్యం మొత్తానికి అరిష్టం సంభవిస్తుంది అని తెలుసు అంబరీషుల వారికి. కానీ ఆ రోజున ద్వాదశి తిథి అతి కొద్ది, అంటే స్వల్ప సమయమే ఉంది. ద్వాదశి మీరిపోకుండా పాలన చేయాలి. ద్వాదశి మీరిపోకుండా పాలన చేయడం వలన హరి భక్తి స్థిరపడుతుంది, హరితో సాన్నిధ్యం ఏర్పడుతుంది. అయితే ఇలా జరుగుతూ ఉండగా ఏమైంది, ఎప్పటికీ అనుష్ఠానంకి వెళ్ళినటువంటి మునీంద్రుల వారు రావటం లేదు. ద్వాదశి తిథి దాటిపోతోంది. ఎంత ధర్మ నిష్టలో అంటే ధర్మ సందేహంలో పడిపోయారంటే అంబరీషుల వారు ఏమిటి చేయడం, ఆయన రాకుండా భుజించకూడదు, ఆయనకు కోపం వస్తే శపిస్తాడు, మరి అతను వచ్చేదాకా చూద్దామంటే ద్వాదశి పోతుంది అని తర్జన భర్జనలు చేసుకుని, ఒకటి బ్రాహ్మణ శాపం అయినా భరిస్తాను కానీ హరితో దూరాన్ని, హరి సాన్నిధ్యాన్ని నేను వదులుకోలేను, కాబట్టి పారణ చేద్దామని అనుకుంటున్నాను, ఆ పారణ ఎన్ని రకాలైనా కావచ్చు అని అనుకుంటూ తన కుల పురోహితుల మధ్య ఈ ధర్మ సందేహాన్ని పెట్టి అడుగుతున్నారు. ఏమంటారు, నాకు మీరు సలహా ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొంతమంది అంటున్నారు అతిథిని విడిచి భుజించకూడదు, అది మహాపాపం అని చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే ఏదైతే ఆ జఠరాగ్ని, మనకి కడుపులో జఠరాగ్ని బయట అంటే ఆ పచనం చేసేది అగ్ని సర్వరూపాలలోనూ సర్వులలోనూ ఉన్నది అదే కదా అని కొంతమంది చెప్తున్నారు. దీంతో ఆయన సందిగ్ధంలో పడ్డాడు, ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడతో ఈ అధ్యాయాన్ని అత్రి మహర్షుల వారు ముగించారు. ఈ అధ్యాయం వలనండి అసలు ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. ఏకాశి పాలన, ఏకాశి నాడు ఉపవాసం ఉంటే సరిపోయిందా, ద్వాదశి పాలన చేయక్కర్లేదా? ద్వాదశి నాడు మనకి గురు చరిత్రలో చెప్తారు, ద్వాదశి నాడు అంటే సూర్యోదయం అయిన తర్వాత గడియన్నర లోపల భోజనం చెయ్యాలి అని చెప్తారు. అంటే మాకు పొద్దున్న లేస్తూనే స్నానం చేసి ముందు కాఫీ తాగుతాం, ఆ రోజున కాఫీలు వాటితో కాదు, ద్వాదశి పాలన చక్కగా ఏవైతే చెప్తారో అవి ఆ భోజన ఆ వంట చేసి నైవేద్యం హరికి నివేదించి భోజనం చేయాలి. ఇది అసలు జరిగే పద్ధతి. అట్లాగే ఇది మనం ఎక్కడ రివాజ్గా చూస్తాం తెలుసా, రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో ఈ ద్వాదశి నాడు పొద్దున్న 9-9:30 లోపే వారికి నైవేద్యం పెట్టేసి అంటే భోజనం అయిన తర్వాత వెంటనే మళ్ళీ దర్శనం ఉండదు. అక్కడ ఖచ్చితంగా మీకు ఈ ద్వాదశి పాలన అన్నది జరుగుతూ ఉంటుంది. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే ఇలాంటి పురాణాలలో ఉండేటువంటి ధర్మ సూక్ష్మం మనం తెలుసుకుంటూ ఉంటాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకున్న వాటిల్లో కొన్నైనా సరే ఆచరించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వెంటనే ఈ ఛానల్ని, ఉషామయూఖం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, మీరు ఒక లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు.